హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 148 ఎపిసోడ్. హలో రీడర్స్, నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ సిరీస్ ఎండ్ అయిపోబోతుందండి. మరి మన మాన్స్టర్ని బాగానే అందరూ ఆదరించారు. అలాగే మిస్టర్ ఎరగెంట్ని కూడా తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇక మనం సిరీస్లోకి వెళ్ళిపోదాం. సాకేత్ తెల్లవారుజామునే బెంగళూరు వెళ్ళిపోయాడు. 1 వీక్లోని ప్రియాంక వినీత్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 2 జంటలు హనీమూన్కి కూడా వెళ్ళిపోయారు. డేస్ వేగంగా పాస్ అవుతూ రోజులు నెలలుగా మారాయి. ఏపుగా పెరిగిన బేబీ బంప్తో ఒళ్ళంతా నీరు పట్టేసి చాలా ఆయాసపడుతోంది మిథున. తన నెచ్చెలిని ఒక్క క్షణం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు జై. సీమంతం జరిపించాలని ముహూర్తం పెట్టించింది బామ్మ. అతి కొద్ది మంది అతిథుల మధ్య ఘనంగా సీమంతం వేడుక చేశారు. సాకేత్కి వర్క్ ప్రెజర్ బాగా పెరిగి స్నిగ్ధతో సహా ఇక్కడే ఉంటున్నాడు. ఇల్లంతా మనుషులతో నిండుగా ఉండటంతో బామ్మ తృప్తిగా చూసుకుంది. జై వాయిస్ వినగానే టమ్మీలో బేబీ కిక్స్ ఇస్తూ అటూ ఇటూ తిరిగేస్తూ మిథునను అల్లాడించేది. బంగారం, మా అమ్మకి పెయిన్స్ వస్తుందిరా నీ అల్లరి వల్ల, బయటకు వచ్చాక ఆడుకుందాం అంటూ ఊసులు చెప్తుంటే సైలెంట్గా వింటూ ఉండేది. ఇది అప్పుడే బాబు కూచయింది అని ఉక్రోషంగా అంది మిథున. కాలితో ఒక్క కిక్ ఇచ్చింది. ఎంత పొగరో చూడు, జై మాట వింటే తన్నింది అని ఉడుక్కుంది. అందంగా నవ్వేస్తూ డాడీ లవ్స్ యూ నాన్న అంటూ టమ్మీ మీద ముద్దులు పెడుతూ ఊసులు చెప్తున్నాడు జై. 1 వీక్ గడిచిపోయింది. తెల్లవారుజామున సన్నగా పెయిన్స్ స్టార్ట్ అయ్యి జై అంటూ తట్టి లేపింది. చెమటలు పట్టేసి కళ్ళనీళ్లు కారుస్తున్న ఆమెను చూడగానే టెన్షన్ పడుతూ మిథు అంటూ గబుక్కున బెడ్ దిగాడు. పెయిన్స్ వస్తున్నాయి, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అని నొప్పిని కష్టంగా భరిస్తూ చెప్పింది. పద పద అంటూ చేతుల్లోకి తీసుకుని ముందే అరేంజ్ చేసుకున్న వీల్ చైర్లో కూర్చోబెట్టి కంగారుగా బయటకు తీసుకొచ్చాడు. అమ్మా, డాడ్, అత్తయ్య అంటూ బిగ్గరగా అరిచి లిఫ్ట్లోకి తీసుకొచ్చాడు జై. జై అరుపులకు అందరూ కంగారుగా రూమ్స్ నుంచి బయటకు వచ్చారు. లిఫ్ట్ నుండి బయటకు వచ్చి అమ్మా పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి వెళదాం అని బయట కారు దగ్గరకు తీసుకొచ్చి మెల్లగా కారు ఎక్కించాడు జై. అందరూ వెనకాలే కార్లు ఎక్కేశారు. బామ్మ మిథున పక్కన కూర్చొని పొట్ట సవరదీస్తూ భయపడకరా, కొంచెం ఓర్చుకుంటే నీ కూతురు బయటకు వచ్చేస్తుంది అని ఓదార్చింది. జై కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు. డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పారు సారథి గారు. ట్రాఫిక్ లేకపోవడంతో గంటలో కారు హాస్పిటల్కి చేరిపోయింది. హాస్పిటల్ స్టాఫ్ స్ట్రెచర్తో రెడీగా ఉన్నారు. మిథునని కారు నుండి దించి స్ట్రెచర్ మీద పడుకోబెట్టాడు జై. లోపలికి తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చి బంపుని తడిమి చూసి పెయిన్సే పదండి అంటూ లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. వెనకే జై లోపలికి రాబోతుంటే సార్ మీరు రాకూడదు అంటూ అడ్డం పడింది నర్స్. ఆమె వైపు చురుకుగా చూసి కేర్ చేయనట్టు లోపలికి వెళ్ళాడు జై. పాపం పసికోను సార్, యాటిట్యూడ్ గురించి తెలియక తెల్లమొహం వేసింది. సర్జరీ బెడ్ మీద పడుకోబెట్టి చేతితో బంపుని నిమురుతూ మిసెస్ జయదేవ్ మీరు అస్సలు టెన్షన్ పడకూడదు, మీరెంత కూల్గా ఉంటే మీ బేబీ అంత త్వరగా బయటకు వస్తుంది, లేకపోతే ఒత్తిడికి గురై బేబీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఓకే అని నర్స్ అందించిన ఇంజెక్షన్ చేసింది డాక్టర్. తల దగ్గర కూర్చొని చేతిని గట్టిగా బిగించి పట్టుకొని మరో చేత్తో తల నిమురుతూ బంగారు నేను పక్కనే ఉన్నారా, ఏం భయం లేదు సరేనా అంటూ లాలనగా చెప్పాడు జై. పెయిన్కి కంటి కొనల నుండి కన్నీరు జారుతుండగా నువ్వెక్కడికి వెళ్ళకు జై అందామె. వంగి తల మీద ముద్దు పెట్టి ఎక్కడికి వెళ్ళను సరేనా, బేబీని నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి, నా బంగారం అచ్చంగా నాలానే మంచి కలర్లో పుడుతుంది, నీలా మసి కాదు తెలుసా అంటూ ఉడికించాడు. అంత నొప్పిని కూడా భరిస్తూ ఏమి కాదు నేనే కలర్, నువ్వే కాకివి అంటూ ఉడుక్కుంది మిథున. నర్సు పాపకు చాలా కొత్తగా వింతగా ఉండి చేసే పని ఆపేసి మరీ వాళ్ళ మీద దృష్టి పెట్టింది. మిస్ ముందు వర్క్ చూడు అని కోపంగా అన్న డాక్టర్ మాటలతో స్పృహలోనికి వచ్చి సారీ మేడం అంటూ చేతిలో గ్లౌజులు అందించింది. డాక్టర్ వేసుకొని మిసెస్ జయదేవ్ అని పిలిచి మీరు కొద్దిసేపు సహకరిస్తే మీ బేబీని మీ చేతుల్లో పెడతా అంటూ నడుము ఎత్తి కింద పిల్లోని పెట్టి డెలివరీకి సిద్ధం చేస్తూ ఏం చేయాలో చెబుతోంది. ఎక్కువ పెయిన్ లేకుండా మీకు ఎపిడ్యూరల్ చేస్తాను అంటూ ఇంజెక్షన్ తీసింది డాక్టర్. నో నో డాక్టర్, నాకే మత్తు వద్దు, నేను ఎంత పెయిన్ అయినా ఫేస్ చేసే నా బిడ్డను బయటకు తీసుకొస్తాను, నాకు అలాగే ఇష్టం అంది మిథున. ఆర్ యు మ్యాడ్, నువ్వు పెయిన్స్ తట్టుకోలేవు అని అసహనంగా అంది డాక్టర్. లేదు నేను తట్టుకుంటా, ప్లీజ్ ఎపిడ్యూరల్ ఇవ్వద్దు, నువ్వు చెప్పు జై అంది ఆమె. కష్టం అంటున్నారు కదారా, డాక్టర్ చెప్పినట్టు చెయ్యొచ్చు కదా అన్నాడు జై. నో నో, నేను మాత్రం ఈ కష్టాన్ని కూడా భరించలేకపోతే అన్షుకి నేను చూపించే కృతజ్ఞత ఏముంటుంది జై,
ప్రసవ వేదన పడే నా బిడ్డని ఈ లోకంలోకి తీసుకువస్తాను అని కన్నీళ్లు కారిపోతుండగా ఎమోషనల్గా చెప్పింది మిథున. ముందుకు వంగి నుదుటను ముద్దు పెట్టి లవ్ యూ బంగారం అని చిరునవ్వుతో చెప్పి డాక్టర్ మీరు కానివ్వండి అన్నాడు జై. మీ ఇష్టం అంటూ డెలివరీ ప్రాసెస్ మొదలుపెట్టిందామె. బాధని పంటి బిగువన అనుభవిస్తూనే కిమ్ అని అనకుండా డాక్టర్ చెప్పింది చెప్పినట్లు చేస్తోంది మిథున. మిథున బాధని చూడలేక జై కంట్లో కన్నీళ్లు ఊరాయి. కళ్ళు మూసుకొని తల నిమురుతూనే ఉన్నాడు. మిథున పెద్దగా కేక వేయగానే తన అమ్మ తన కోసం అంత బాధపడుతుంటే చూడలేకపోయిందనుకుంటా చీకటి గోడల్ని చీల్చుకొని బయట ప్రపంచంలోకి వచ్చింది బేబీ. బేబీని పట్టుకుని పైకి లేపి తలకిందులుగా వేళ్లాడదీసి వీపు మీద చిన్నగా చరిచింది డాక్టర్. కేర్ అంటూ పెద్దగా రాగం తీసింది. మగతగా కళ్ళు మూతలు పడుతుండగా బేబీ ఏడుపు వినిపించి అందంగా విచ్చాయి పెదవులు. జై మొహంలో మెరుపులే మెరిశాయి. ప్రేగును కట్ చేసి చివర ముడివేసి నర్సుకిచ్చింది క్లీన్ చేయమని. జై టెన్షన్గా డాక్టర్ వైపు చూశాడు. కళ్ళార్పి పొట్ట మీద ప్రెస్ చేసి మరో ఇంజెక్షన్ చేసిందావిడ. మగతగా కళ్ళు మూతలు పడుతుండగా మళ్లీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి గట్టిగా అరిచింది మిథున. మిథున అరుపులు వర్ణనాతీతంగా ఉండగా కొంచెం ఓర్పు పట్టు మిథున అయిపోయింది అంటూ డాక్టర్ చాలా స్మూత్గా సెకండ్ బేబీని బయటకు తీసింది. జైలో బిగ్ రిలీఫ్. లోపల చెప్పలేనంత టెన్షన్ పడుతున్నాడు. లోపల ఉన్నది ఒకరు కాదు 2 బేబీస్ అని తనొక్కడికి మాత్రమే తెలుసు. బొడ్డది రావటమే రాగం మొదలుపెట్టింది. మిథున అలసిపోయి సోయి లేకుండా కళ్ళు మూసేసింది. ఒళ్ళంతా తడిమి చూస్తూ బేబీ హెల్దీగానే ఉంది మిస్టర్ జయదేవ్, కంగ్రాట్స్ అని చెప్పింది డాక్టర్. థ్యాంక్ యూ మ్యామ్ అని మిథున వైపు చూసి బంగారం అంటూ తట్టాడు. తను అప్పుడే కాన్షియస్లోకి రాదు, బాగా టైర్డ్ అయింది, అందుకే ఎపిడ్యూరల్ ఇస్తాను అన్నాను, ఎనీవే డబుల్ ధమాకా అందుకున్నారు అంటూ ప్రేగు కట్ చేసి ముడివేసి మరో నర్సుని పిలిచి క్లీన్ చేసి తీసుకురా అనిచ్చింది డాక్టర్. మిథున జుట్టు సరిచేసి నుదుటిని చిరుముద్దులు అద్ది డోర్ దగ్గర నిలబడ్డాడు జై. కాసేపటికి నర్సులిద్దరూ బేబీస్ని తెల్లగా మల్లె పువ్వుల్లో ఉన్న టవల్స్తో చుట్టుకొని తీసుకొచ్చారు. సార్కి ఇవ్వండి అని చెప్పింది. పింకీ రోజెస్లా ఉన్న తన 2 బిడ్డల్ని చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యాడు జై. తన పెద్ద చేతులతో ఇద్దరిని ఈముడ్చుకొని బయటకు వచ్చాడు. అందరూ తెగ టెన్షన్ పడుతుండగా డోర్ ఓపెన్ కావటంతో ఆత్రంగా సుజీ, మీనాక్షి, వాసంతి ముందుకు వచ్చారు. 2 బేబీలతో ఎంట్రీ ఇచ్చిన జైని చూడగానే అంతా అవాక్కయ్యారు. అందరినీ మాయ చేసి తన అందమైన చిరునవ్వుని రువ్వుతున్నాడు జయదేవ్. నాకు 2 బేబీస్ పుట్టారోచ్ అంటూ సోల్బాబు కోయి డాన్సులు వేయటం మొదలుపెట్టాడు. గుర్రుగా చూస్తూ ఎవరికీ వినిపించదు కాబట్టి బతికిపోయాన్రా రాస్కెల్, లేకపోతే నా పరువు మూసీలో మునకలేసును అంటూ కసురుకున్నాడు జై. ఊరుకోవాయ్, నువ్వొకటే నేనొకటినా, అది మర్చిపోయి జల్సీ ఫీల్ అవుతావే తింగరోడా అంటూనే బంగారాలు డాడీ బుర్ర అరికాళ్ళలో ఉంది, మీరు నేను సరిచేద్దామే అంటూ నవ్వాడు. ఏడ్చావులే తప్పుకో అంటూ కసిరి ముందుకు వచ్చి నాని నీ ముని మనవరాళ్ళు అంటూ ముందు ఆవిడ చేతికి అందించాడు జై. జాగ్రత్తగా పట్టుకుంటూ ఇద్దరేంటి నాన్న, మిజున బొజ్జులో ఉన్నది కవల పిల్లలా అని ఆశ్చర్యంగా వ్యక్తం చేసింది. ఎస్ నాని, నేను సర్ప్రైజ్ ఇద్దామని ఎవ్వరికీ చెప్పలేదు, మిదుగుతో సహా అంటూ నవ్వాడు జై. పెద్దదాని చెయ్యి తనకు తగలగానే చేత్తో నెట్టేసి ఐబ్రో విరిచింది చిన్నది. సారథి ఇది నీరజే, చూడు నొసలు ఎలా విరుస్తోందో అంటూ నవ్వింది. సారథి గారు ఆనందంతో విప్పారని మొహంతో ఆ అమ్మా అంటూ మనవరాళ్ళని చూసి మురిసిపోయారు. పెద్ద బేబీ వైపు ఆత్రంగా చూస్తున్నాడు శ్రీధర్ దంపతులు. తన చేతి వేళ్లను నోట్లో పెట్టుకుని చీకుతున్న పెద్ద బేబీని చూడగానే ఆనందంతో సజలనయనాలే అయ్యాయి ఇద్దరికి. చేతి మణికట్టు మీద శనగబద్దంత నల్ల పుట్టుమచ్చ చూడగానే అను బంగారం అని ఆత్రంగా పిలిచారిద్దరు. అమ్మా సుజీ తీసుకో అని బేబీని అందించింది బామ్మ. సుజీ ఆతృతగా అందుకొని గాఢంగా గుండెలకి హత్తుకుంది. నా బిడ్డ మన కోసం పుట్టింది శ్రీ అంటూ కన్నీళ్లతో అంది. ఇద్దరినీ కలిపి దగ్గరకు తీసుకొని హా సుజీ మన అను వచ్చింది అని గద్గద స్వరంతో అన్నారు శ్రీధర్. మెల్లగా భుజం తట్టాడు శేఖర్. ఆయన చేతి మీద చెంప అంచి మీకు ఎలా కృతజ్ఞతలు తప్పాలో తెలియటం లేదు శేఖర్ అన్నాడు శ్రీధర్. మనలో మనకు కృతజ్ఞతలేంటండి అని ఆకలి వేస్తుందా బంగారానికి అంటూ మురిపెంగా చూశారు మనవరాళ్ళని శేఖర్. అందరి చేతుల్లోకి ఒక రౌండ్స్ తిరిగేసి ఆకలి వేసి హాస్పిటల్ టాప్ లేపేశారు పెద్ద గొంతేసుకుని రాగాలు తీస్తూ 2 బేబీస్. అబ్బో పోటా పోటీగా ఏడుస్తున్నారే అని రూమ్కి తీసుకువెళ్ళి డాక్టర్ సజెస్ట్ చేసిన మిల్క్ని కాటన్లో ముంచి మెల్లగా ఒక్కో చుక్క వేశారు. మిథునకి డ్రెస్సింగ్ చేసి రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి చూసి బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేయించండమ్మా అని బామ్మతో చెప్పింది. స్పృహ వచ్చాక చేయిస్తాం డాక్టర్ అంది బామ్మ. అంతలోనే చిల్డ్రన్ స్పెషలిస్ట్ వచ్చి చెక్ చేసి వ్యాక్సిన్ వేసి వెళ్ళాడు. గంట తర్వాత మిథునకు స్పృహ వచ్చింది.
పక్కనే కూర్చున్నాడు జై. మెల్లగా కళ్ళు తెరిచి జైని చూసి నీరసంగా నవ్వింది. ఎలా ఉందిరా అని తల నిమిరాడు. పాప ఏది అని మెల్లగా అడిగింది. కళ్ళతోనే చూపించాడు. ఇద్దరు అమ్మమ్మలు ఇద్దరినీ ఎత్తుకుని వచ్చారు. వెనకే అత్తా కోడళ్ళు కూడా వచ్చారు. కళ్ళు ఆల్చిప్పల్లా విప్పారు చూస్తూ జై అని ఆత్రంగా పిలిచింది. ఇద్దరినీ తను తీసుకొని దగ్గరికి వచ్చి చూపిస్తూ 2 డైమండ్స్ని ఇచ్చావు మిదు అని నవ్వుతూ అంది వాసంతి. కళ్ళ నుండి కన్నీరు కారిపోతుండగా అత్తమ్మ మీరు చెప్పేది నిజమా అని ఎగ్జైట్ అయింది. ఎలా ఉంది సర్ప్రైజ్ అని నవ్వాడు జై. అలకగా మొహం పెట్టి ట్విన్స్ అని చెప్పకుండా చీట్ చేస్తావా, నీతో పలకను పో అని పింకీ పింకీ కలర్లో క్యూట్గా ఉన్న తన బేబీస్ని అపురూపంగా చూసుకుంది మిథున. ఇది బిగ్గు ఇది స్మాల్ అని చూపించింది. పెద్దది కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసి రెప్పలు మూస్తుంటే చిన్నది పెదవి కరువుగా తిప్పింది. అత్తమ్మ మన యాటిట్యూడ్ అత్తగారు దిగిపోయింది అని బేలగా చూసింది మిథున. అత్తగా సాధించింది చాలలేదంటే అందుకే కూతురుగా వచ్చింది మన దుంప తెంపడానికి అని ముద్దు చేస్తూ అచ్చం మన జై అచ్చు దిగిపోయింది అంటూ నవ్వింది బామ్మ. బామ్మ హాస్యానికి అందరూ సరదాగా నవ్వుకున్నారు. జై చేతిని పట్టుకోగానే వేలుని గుప్పెళ్లలో బిగించేసింది చిన్నది. ఆ చేతి పెదవుల మీద అద్ది ఐ లవ్ యూ మా అన్నాడు. బుజ్జిదాని మొహంలో నవ్వు విరిసింది. తనని పట్టించుకోలేదని సన్నగా రాగం తీసింది పెద్దది కూడా. దాని చేతిని పట్టుకొని చిరుముద్దు అద్దు లవ్ యూ బంగారం అన్నాడు జై. నీకు రేపటి నుండి దంచుడే చూసుకో ఇద్దరితో. పెద్దదాన్ని ముద్దు చేస్తే చిన్నది అలిగి కొండకి కూర్చుంటుంది. భలే బుక్ అయ్యావులే ఇప్పుడు కదా అసలు మజా అంటూ వెక్కిరించాడు సాకేత్. ఏం పర్వాలేదు, వీళ్ళలక ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు, నువ్వో చంకలు గుద్దు వేసుకోకే అని వెక్కిరించాడు జై. మొదలు పెట్టారా వాదులాట అని ముద్దుగా కసిరి మీరు వెళ్ళండి పాలు పట్టించాలి పిల్లలకి అంది బామ్మ. పద పద అందరికీ స్వీట్ న్యూస్ షేర్ చేద్దాం అని బయటకు వెళ్ళాడు షాకేత్. ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు జై. నన్ను శాసించే నా లైఫ్ బ్యూటిఫుల్గా మార్చేసే నా ప్రిన్సెస్లకు హార్టీ వెల్కమ్ అంటూ ఒక లవ్ సింబల్ పెట్టాడు. సాకేత్ వరుసగా ఫోన్స్ చేసి న్యూస్ అందరికీ షేర్ చేశాడు. బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేయిస్తుంటే ఓ ఆబగా వెతికేసుకుంటోంది పెద్దది. అరే తల్లిపాలు అప్పుడే వచ్చాయివే అంటూ నోటికి అందించింది బామ్మ. వాసంతి చేతిలో ఉన్న చిన్నది చేతులాడిస్తూ డ్యాన్సులు చేస్తోంది. మీ అక్క ఏం చేయటం లేదు, నువ్వో ఆత్రత పడకు అంటూ ముద్దు చేసింది. ఇద్దరికీ మురుగుపాలు పట్టించి పడుకోబెట్టారు. వాళ్ళనే చూస్తోంది మిథున. తల్లి కనుదిష్టే ఎక్కువ, మరీ అలా చూడకు, పడుకో నువ్వు అంటూ బెడ్ దించింది మీనాక్షి. నా పిల్లలకు నా దిష్టేంటమ్మా అని అలకగా అంది మిథున. అలా అంటారంతే అని తల నిమిరి నిద్రపోమ్మా అంది బామ్మ. 2 days ఉంచి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లారు మిథునని. తన ట్విన్స్ వచ్చే దారంతా పూల పరిపించాడు. ఇల్లంతా రకరకాల పూలతో అలంకరించి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పెద్దది జై చేతిలో, చిన్నది మిథున చేతిలో ఉండగా అమ్మమ్మలిద్దరూ దిష్టి తీశారు. నలుగురు కుడికాలు లోపల పెట్టాక సారథి గారు వాసంతి పిల్లల్ని అందుకుని వెల్కమ్ ప్రిన్సెస్ అంటూ ముద్దు చేశారు. కళ్ళు తెరిచి పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వారు బేబీస్. మీకప్పుడే మీ తాతూ మాటలు అర్థమయ్యాయా బంగారాలు, నవ్వుతున్నారు అంటూ మురుసుకున్నాడు శ్రీధర్. ఇప్పుడు హైబ్రిడ్ పిల్లల్లే, పొట్టలో ఉండగానే అన్నీ నేర్చేసుకుంటున్నారు, కలికాలం అంటూ నవ్వాడు శేఖర్. నా కన్నమ్మలకు దిష్టి పెట్టకండి అంటూ మురుసుకుంది బామ్మ కూడా. అసలు కంటే వడ్డీ ముద్దంటారు, ఇందుకేనేమో అమ్మా అని నవ్వింది సుజి. పెళ్లే వద్దని భీష్మించుకుని కూర్చున్న వాడికి పెళ్లి చేసి 2 రత్నాలకు తండ్రిని చేయటం అంటే మాటలా సుజీ మరి అని నవ్వింది. జైవైపు అదో రకంగా చూసింది మిథున. నువ్వు అర్జెంటుగా టైం మిషన్ ఎక్కి బొక్కలు తవ్వకే తల్లి. అది పాస్ట్, ఇది ప్రెజెంట్. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోదా, ఇది అంతే అంటూ రాగాలు తీశాడు జై. పాపం అల్లుడి పీత కష్టాలు చూస్తుంటే నాకు బోలెడు జాలి కలుగుతోంది అని సింపతి కురిపించాడు శ్రీధర్. నారదుడిలా పుల్లలు పెట్టక మామా అంటూ పళ్ళు నూరాడు జై. నేను ఉన్నదెందుకు, అందుకే ఇక నుంచి నా పని అదే, తగ్గం కదా బేబీ అన్నాడు శ్రీధర్. మనం ఎందుకు తగ్గుతాం డాడీ, మనకేం అవసరం అంటూ మూర ఎగరేసింది మిథున. ఇలాగే ఓవర్ యాక్షన్ చేయండి, నా తల్లులతో కొట్టించేస్తా ఇద్దరిని. పదండి బంగారాలు, మన రూముకి వెళ్ళిపోదాం, ఈ బాబు కూతురు తెగ ఎక్స్ట్రాలు దొబ్బుతున్నారు అని ఎత్తుకొని పైకి తీసుకెళ్లిపోయాడు జై. వెళుతున్న జైని చూసి అందరూ తృప్తిగా నవ్వుకున్నారు. బామ్మ చెంగుతో కళ్ళెత్తుకుంటూ దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా చివరకు సంతోషాలనే తెచ్చాడు, అదే చాలు, అంతా ఈ బంగారు తల్లి వల్లే అని మిథునని హత్తుకొని వెన్ను నిమురుతూ వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అంది. రోజులు గడిచిపోయి బారసాల రోజు రానే వచ్చింది. స్నానం చేయించి స్వంతంగా నేయించిన పట్టుబట్టల్ని తొడిగి పుత్తడి బొమ్మల్లా రెడీ చేశారు ట్విన్స్ని.
చేతులు చీక్కుంటూ ఊలు కొడుతున్న పాపాయిల్ని చూసి దిష్టి తీసి మెటికలు విరిచింది సుజి. పాలు తాగడానికి మాత్రమే అమ్మ కావాలి. ఇక ఆటలు పాటలు అన్నీ సుజి వాసంతికే అంకితం. బేబీలతో బాగా ఆడుకుంటుంది. మిథునకి తలస్నానం చేయించి తీసుకొచ్చి సాంబ్రాణి ధూపం వేసి తల ఆరబెట్టి రెడీ చేసింది మీనాక్షి. పంతులు గారు వచ్చారు, అయిందా అని హడావిడి చేస్తోంది వాసంతి. అయింది, పదండి కిందకి అంటూ అందరూ కిందకి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మన మిస్టర్ యారగంటి మీద కూడా ఒక లుక్ వేయండి.